హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ బ్లాగ్స్. ఇలా వేడి వేడి అన్నంలో చికెన్ రోస్ట్ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ముక్క సాఫ్ట్గా ఉడికిపోయి ఈ వచ్చే గ్రేవీతో ఆ అన్నంని కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఇందుకు కాంబినేషన్గా రసం అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దామండి. ముందుగా 2 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్ తగిన సాల్టు, అర స్పూన్ పసుపు కూడా వేయాలి. ఇలా వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేశాను. ఈ అల్లం పేస్ట్లోనే ధనియాలు, పట్ట, లవంగాలు కూడా వేసి పేస్ట్ అండి ఇది. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేయాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ అయితే కారం, 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే చికెన్లో నుంచి వాటర్ అయితే పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. చూడండి, నేను అస్సలు వాటర్ పోయలేదు, మొత్తం వాటర్ అంతా చికెన్లోంచి వచ్చింది. ఇలా వాటర్ ఇంకిపోయేంత వరకు మనం దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ రోస్ట్ అయితే రెడీ. ఇప్పుడైతే మనం వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీతో అయితే కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.